నమస్కారం న్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్. నడికుడిలో పేటరేగిపోతున్న మైనింగ్ మాఫియా. లక్ష్మీనారాయణని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఉత్పత్తి, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో సేవల డెలివరీ, ఆరోగ్యం, పౌష్టికాహారం అంశాలపై నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం చర్చ కొనసాగింది. కోవిడ్ మహమ్మారితో ఆర్థిక పరిస్థితి తలకిందులైన నేపథ్యంలో జరుగుతున్న నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం, సంప్రదింపుల ద్వారా పరిశీలించాలని, అందుకోసం అర్థవంతమైన చర్చలు జరగాలని, దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేలా ఒక నిర్దిష్ట విధానాన్ని రూపొందించుకోవాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాల్టి సమావేశంలో ప్రస్తావిస్తున్న, చర్చించనున్న 6 ప్రధాన అంశాలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకమైనవి. మేకింగ్ ఇండియా ఏ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. భారత్ను ఉత్పత్తి తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలన్న లక్ష్య సాధనకు సంబంధించి చెప్పాలంటే, తొలుత ఈ రంగంలో అద్భుత విజయాలు సాధించిన దేశాలు అవలంబించిన విధానాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని, అన్ని వాస్తవాలను నిశితంగా విశ్లేషించుకోవాలని, తన అభిప్రాయం ప్రకారం ఉత్పత్తి తయారీ రంగంలో భారత్ విజయానికి 5 రకాల అంశాలు అవరోధంగా మారాయని అన్నారు. ప్రత్యేక హోదా వల్లనే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు పూర్తిగా సానుకూల పరిస్థితులు కల్పించడంతో పాటు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో ఇంకా ఎంతో సాధించాల్సి ఉందని తెలిపారు. ముఖ్యంగా విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిందని, రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని, ఏపీలో కనీసం టైర్ 1 నగరం కూడా లేదు. రాష్ట్రంలో మౌలిక వస్తువుల కల్పన, ఉద్యోగ అవకాశాల కల్పన, ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు పారిశ్రామికంగా వేగంగా ఎదగడం కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లనే సాధ్యమవుతుందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. రాష్ట్రానికి బేషరతుగా ప్రత్యేక హోదా ఇస్తామని విభజనకు ముందు పార్లమెంటు సాక్షిగా ప్రకటించారని గుర్తు చేశారు. వర్చువల్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి పలు అంశాలపై ప్రస్తావించారు. రైతులకు సహాయకారిగా అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 731 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. విత్తనాలు మొదలు పంటలు అమ్ముకునే వరకు రైతులకు అడుగడుగునా చేదోడుగా ఉండేలా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయని, మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటిలో డ్రై స్టోరేజీలు, డ్రై ప్లాట్ఫామ్స్, కలెక్షన్ కేంద్రాలు, ప్రైమరీ ప్రాసెసింగ్, ఎస్సీయింగ్ ఎక్విప్మెంట్, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్ భారత్ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేయడాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. రాష్ట్రంలో ఇంకా సేంద్రియ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నాం. ప్రతి ఆర్బీకేలో సేంద్రియ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తూ ఆ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇంకా రాష్ట్రంలో సాగునీటి రంగానికి ఎంతో అండగా నిలిచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో సవరించిన అంచనాలకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నానని ప్రధాని మోదీకి వివరించారు. To enhance their income not only from agriculture but also from allied activities as well, sir. I take this opportunity to convey my appreciation for the central government's initiative, sir, of providing for an agri-infra fund under Atmanirbhar Bharat, sir. My government is also committed to promoting natural farming in a very big way, sir. Given the increased incidence of cancers and other serious ailments primarily attributable to the consumption of agricultural products resulting from high usage of pesticides and chemicals. Sir, we are also of the firm belief that natural farming would result in rejuvenation of soil health, sir. So my government has taken up large-scale program of promoting natural farming in every RBK, in every village through this, sir. So specific to my state, sir, to provide sustainable irrigation, I would like to humbly request your support for quick approval of revised cost estimates and timely completion of the Polavaram irrigation project, sir. Declared as a national project, the project is regarded as my state's lifeline, and the completion of the same would contribute significantly to the increase in irrigated area in my state, sir.
విశాఖలోని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికే తలమానికమైన విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం పోరాటంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట యాత్రకు ఈరోజు నాంది పలకడం జరిగింది. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి, ప్రైవేటీకరణ చేయకూడదు అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అనుసరించి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నారు. మీరు ఈ యొక్క పోరాటం ఇక్కడ చేస్తే ప్రయోజనమేముంది, ఢిల్లీలో చేయండి అని అది పదే పదే ఆరోపణలు చేస్తా ఉన్నారు. వారికి జవాబు నేను ఒక్కటే చెప్తా ఉన్నా. గతంలో కూడా విశాఖ ఉక్కును సాధించినప్పుడు మేము అప్పట్లో 1978-78లో అప్పట్లో పోరాటం ఇక్కడ సాగించారు, ఢిల్లీలోనే సాగించారు. ఏదైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ విశాఖలోనూ అక్కడ ఢిల్లీలోనూ పోరాటం సాగించినట్లయితే మనం అనుకున్నది సాధించగలుగుతాం. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు ఏ రాజకీయ నాయకులైతే దీన్ని విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కలిసి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రైవేటీకరణ అన్నటువంటిది నిరోధిస్తాం. ఇది ప్రభుత్వ రంగ సంస్థని కొనసాగించేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. విశాఖలోని చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా మాట్లాడుతూ ఆనాడు 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయకూడదనే బలమైన ఉక్కు సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేస్తున్న పోరాట యాత్రలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 32 మంది ప్రాణత్యాగాలు చేసి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆ రోజు కాపాడుకోవడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరించాలి అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆయన దీన్ని కాపాడాలని ఒక ఉక్కు సంకల్పంతో ఉన్నారు అనేది అందరూ కూడా గమనిస్తున్న విషయం. ఈరోజు విశాఖ నడిబొడ్డు నుంచి ప్రజల సెంటిమెంట్ని కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి, ఈ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున మరి విజయసాయిరెడ్డి గారు చేపట్టిన ఈ పాదయాత్ర, మరి పరిరక్షించాలి స్టీల్ ప్లాంట్ అని చెప్పి చేపట్టిన ఈ పాదయాత్రకి విశేషంగా ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఈరోజు మీరు చూస్తే విశాఖ లో ఎలాగైతే సముద్రం ఉందో రోడ్డు మీద కూడా సముద్రం ప్రవహిస్తుంది అన్నట్టు జన ప్రవాహంతో మనం చూస్తున్నాం. ఇది ఒక ప్రాంతానికి చెందినది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక సెంటిమెంట్. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి నేను రాయలసీమ వాసి అయినా చిత్తూరు ఎమ్మెల్యే అయినా ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని పొందుగుల ఆంధ్ర రాష్ట్ర బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద 24 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న దాచేపల్లి పోలీసులు. తెలంగాణ నుండి అక్రమంగా తౌడు లారీలో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్స్ బస్తాలను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ హెచ్చరించారు. అలాగే ఇతనికి సప్లై చేసిన అంటే ఒక షాప్ నుంచి సప్లై చేశాడు. అతని పేరు ముస్తఫా, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సప్లై చేశాడు. సో అతను కూడా ఇందులో అక్యూజ్డ్గా చేర్చడం జరిగింది. సో ఈ ఏహెచ్ఎల్ లారీలో ముందు లోపలంతా కూడా ఈ గుట్కా ప్యాకెట్స్ని పెట్టేసి వాటి ఎదుర ఈ తౌడు సంచుల్ని అడ్డంగా పెట్టి తీసుకొస్తున్నప్పటికీ కూడా తరోగా వెరిఫికేషన్లో దొరకడం జరిగింది. సో నిందితుల సెక్షన్స్ వేయలేదు. సో ఐపీసీ సెక్షన్సే కాకుండా 273, 270 కాకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద కూడా ఈ కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. 24,33,600. ఇది బ్లాక్ మార్కెట్లో అమ్ముతారు కాబట్టి దీనికి మించి కూడా అమ్మే అవకాశం ఉంది. వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ ఎంఆర్పీ రేట్ 6,08,400 పౌచులు దొరికినాయి కాబట్టి
ఇది ఎంఆర్పి రేట్లో ఇంత, దీని బ్లాక్ మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటు కూడా అమ్మే అవకాశం ఉంది. చెట్టు పేరు చెప్పి చెట్టు కాయలు అమ్ముకునే వారి సంఖ్య అధికంగానే ఉంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో గోగులపాడు రోడ్డులోని క్వారీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు మించి పెద్ద పెద్ద యంత్రాల సాయంతో లోతుగా తవ్విస్తూ ట్రాక్టర్ల ద్వారా ముగ్గులకు తరలిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ప్రశ్నించే వారికి ముడుపులు చెల్లిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇటువైపు కన్నెత్తి చూడని మైనింగ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించారు. వీరిపై చర్యలు శూన్యం. పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ ఏసీసీ బాలరాజు ఆదేశాల మేరకు మున్సిపల్ సహకారంతో ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆదివారం రోజు ఎన్టీపీసీ గోదావరి ఖని ప్రాంతంలో రాజీవ్ రహదారి రోడ్డుపైన స్టాప్ లైన్, పెయింటింగ్ గీతలు, డ్రంబుల్ స్టిక్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనివాస్, బాబు, రవికిరణ్, లింగమూర్తి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం ట్రాఫిక్ పిఎస్ పరిధిలో రాజీవ్ రహదారిపై చాలాసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీస్ తరఫున ఈ రోడ్లపై అధ్యయనం చేసి అవగాహనతో అనలైజ్ చేసి మున్సిపల్ కమిషనర్ సార్కు మరియు మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ స్ట్రైట్స్ కానీ, ట్రాఫిక్ పెయింటింగ్ హెల్ప్స్ కానీ వీటన్నిటిపై నివేదిక సమర్పించగా మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు మరియు ఎమ్మెల్యే గారి సంపూర్ణ సహకారంతో 12 లక్షల రూపాయలు శాంక్షన్ చేయగా జిఎం ఆఫీస్ కూడా మూలమలుపు వద్ద అక్కడ కూడా పెయింటింగ్ హక్స్, లైటింగ్ హక్స్ వేయించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ 2వ విడతలో భాగంగా B4 గడ్డ నుంచి గోదావరి గంగా బ్రిడ్జి వరకు ప్రమాదాలు జరగకుండా సరైన జాగ్రత్తల కొరకు పెయింటింగ్ హక్స్ ప్రతి చౌరస్తలో 10 చొప్పున మొత్తం 5 చౌరస్తలను సెలెక్ట్ చేయడం జరిగింది. 100 పెయింటింగ్ హక్స్ వేస్తూ వచ్చే వెహికల్ను చాలా నెమ్మదిగా వెళ్ళేటట్టు కంట్రోల్ చేస్తున్నాం. రామగుండం పోలీస్ తరఫున సహకరించిన మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, మరి మా పై అధికారులు సిఏ గారు మరియు ఏసీపీ, సిపి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా ముప్పాల మండలంలోని దమ్మాలపాడు గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన జనసేన కార్యకర్తలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఇప్పుడు పోలీసులు ఉన్నారండి, న్యాయం అనేది ఎవరికైనా ఒకటే కానీ సార్, ఇప్పుడు దెబ్బలు తగిలినా కూడా పోలీసులు వచ్చి మమ్మల్ని ఇది చేస్తున్నారు తప్పితే వాళ్ళేం మాట్లాడతారు అసలుకి. ఇప్పుడు అధికారం అనేది వాళ్ళకి పోలీసులు వాళ్ళకి చూస్తున్నారు కానీ 10 మంది కాలు కూడా ఇరిగింది సార్. అక్కడికి అసలు రాలేదు సార్. ఇప్పుడు మాజీ సర్పంచ్ ఒక ఆయన చనిపోతే ఆ పరామర్శించడానికి వచ్చాడు సార్. ఇప్పుడు మేము సర్పంచ్ నియోజకవర్గంలో ప్రజలమేగా, ఎమ్మెల్యేనేగా, కనీసం పలకరీయడానికి కూడా అతనికి దాడి జరిగిన తర్వాత అసలు ఏ పార్టీ అన్నా కానీ దాడులు ఎలా జరిగినాయి ఏందనేది ఒక లేదండి. వాళ్ళు ఏం లేదు, ఒక వైసీపీ గెలవదు ఆడ జనసేన గెలిచిద్దన్న దాని మీద పొట్టు మొత్తం ఆడే పెట్టారు సార్, పోలీసుల పరంగా కానీ ఏదైనా కానీ. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో నాడు నేడు మీ అందరికీ తెలుసని అన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయిందని, రాష్ట్రంలో కనీసం టైర్ 1 నగరం కూడా లేకపోగా మెరుగైన వైద్య సదుపాయం కూడా కొరవైందని పేర్కొన్నారు. అందుకే వైద్య ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం నాడు నేడు కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధన ఆసుపత్రులలో నాడు నేడు కింద పలు మార్పులు చేస్తూ
అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో 10,000కు పైగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభిస్తున్నామని ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో 3ంటికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని అన్నారు. కాబట్టి మిగిలిన 13 వైద్య కళాశాలను కూడా అనుమతి ఇవ్వడంతో పాటు ఆర్థికంగా కూడా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు ఉంటే గ్రామాల్లో తప్పనిసరిగా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, కాబట్టి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తప్పనిసరిగా ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. Sir, with regard to health facilities, sir, you are aware that the bifurcation of the state has deprived the residual state of Andhra Pradesh with Tier 1 cities, sir. We do not have Tier 1 cities to boast about, nor do we have critical tertiary healthcare facilities, sir. So to improve the healthcare scenario in the state, we have taken up revamp of health infrastructure under Nadu-Nedu health programs, sir. So right from PHCs to CHCs, area hospitals, district hospitals and teaching hospitals, we have taken this revamping of hospitals so as to elevate their standard to the national standards, sir. We are also establishing, sir, 10,000 village clinics at the village level, sir. And as far as tertiary care is concerned, sir, we are setting up 16 new medical colleges in different parts of the state, sir. నీతి ఆయోగ్ సమావేశంలో వర్చువల్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగంలో నాడు నేడు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,000 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలతో పాటు ప్రభుత్వ హాస్టళ్లను పూర్తిగా మారుస్తున్నామన్నారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు సాధించడంతో పాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరిచే విధంగా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంగ్లీష్ మీడియంను తీసుకువచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. With respect to education and health sectors, sir, keeping the socio-economic conditions of our country in mind, we cannot wish away from the fact that government is and will be majorly responsible for providing the critical services in the areas of health and education, sir. However, in order to maintain the relevance of these crucial services to the common people at affordable rates, there is a need to provide access to low-cost finance to state governments for developing social infrastructure, sir. This will enable the state governments to provide quality services to its citizens at affordable rates. My government has launched a program by name Nadu-Nedu in education, sir, under which the infrastructure in government educational institutions is being revamped. Under the program, nearly 46,000 government schools, junior colleges, degree colleges and hostels would be totally revamped with better facilities, sir. So going forward, sir, from the perspective of employability, to make students more competitive at national level and international levels, my government has introduced English as a medium of instruction in all the government educational institutions as well, sir. నీతి ఆయోగ్ సమావేశంలో వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైఎస్ జగన్ పలు అంశాలపై వివరించారు. పరిపాలనలో సంస్కరణలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ముఖ్యం, అందుకే ఆ దిశలో ఎన్నో చర్యలు తీసుకుంటూ వచ్చామన్నారు. పరిపాలన వికేంద్రీకరణే కాకుండా సమర్థవంతంగా టెక్నాలజీని కూడా వాడుకుంటున్నాం. ఎక్కడ అవినీతి వివక్షకు తావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం, సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నిర్మించాం. మొత్తం 540 రకాల అత్యవసర సేవలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం ద్వారా ఈ సేవలు మరింత మెరుగవుతాయి. భారత్ నెట్ ప్రాజెక్టు దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చర్యలను చేపడుతుంది. గ్రామ స్థాయిలో ప్రతి పౌరుడికి ప్రభుత్వ వ్యవస్థకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తాం. ఇంకా గ్రామాల్లో పబ్లిక్ డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువచ్చి వర్క్ ఫ్రం హోమ్ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు అంటూ వర్చువల్ విధానంలో జరిగిన నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. Coming to the last point in the agenda, sir, that is improving of governance, sir. Sir, I feel the solution to improved governance is decentralization and effective use of technology. With the firm belief that service delivery should be transparent and devoid of any corruption or discrimination, my government has established 15,000 village and ward secretariats at village and ward levels, sir, along with volunteers, with each volunteer catering to the needs of 50 houses.
for providing 540 essential services to the citizens, sir. I believe that the services will be further improved with the access to internet to every citizen at the village level. In line with the vision of BharatNet project, we seek to provide internet to every citizen and public institution at village level. We are also establishing digital public libraries in the villages, sir, bringing the concept of work from home closer to the people by providing them uninterrupted access to quality internet in these libraries at every village, sir. Jai Hind, sir. గుంటూరు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేటర్ అభ్యర్థులతో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి నాదెండ్ల మనోహర్ అభినందించారు. వనరులు ఉన్నాయి మన జిల్లాలో, అద్భుతమైన వనరులు ఉన్నాయి, కానీ సరైన నాయకత్వం ఈ జిల్లాలో ఎదగలేదు. ముఖ్యమంత్రులు అయ్యారు, చాలా ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాల వరకు పరిమితం అయ్యారు, కానీ ఇక్కడున్న చైతన్యం, ఇక్కడున్న రైతాంగం, ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి తరాల నుంచి మనకున్న విద్యా అవకాశాలను కూడా మనం నిదానంగా వదులుకుంటున్నాం. అటువంటి పరిస్థితులు రాకూడదు. ఒక మంచి అవకాశం మీకు ఎవరైతే కార్పొరేటర్ అభ్యర్థులుగా మీరు అందరూ ముందుకు వచ్చారో మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. 28 మంది మన జనసేన పార్టీ నుంచి మనం పోటీ చేయబోతున్నాం అని శ్రీనివాస్ యాదవ్ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు చాలా గర్వపడ్డాను. ఎందుకంటే పోటీ చేయడం అనేది ఒక అంశం అయితే దాని వెనుక, ఆ నిర్ణయం వెనుక, ఆ క్యాంపెయిన్లో భాగంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు, ప్రజలు మిమ్మల్ని ఆదరించిన విషయాలు, తదనంతరం రిజల్ట్ ఏదైనా కానివ్వండి, మీరు ఆ 15 రోజులు కష్టపడి పార్టీ తరఫున మీరు ఒక అభ్యర్థిగా, ఒక ప్రతినిధిగా మీరు పనిచేసినప్పుడు మీకు ఒక మంచి అనుభవం కలుగుతుంది. అది మీ జీవితంలో నిలిచిపోయే స్టోరీ అది. గుంటూరులోని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆయనతో పాటు జనసేన పార్టీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో ఫిరంగిపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత. నీతి ఆయోగ్ సమావేశంలో వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు అంశాలపై ప్రస్తావించారు. దారిద్ర్య నిర్మూలన, ఆర్థిక పురోగతిలో ఇది ఎంతో కీలకమైన అంశం. అందుకే విద్యుత్ రహదారులు, నౌకాశ్రయాలు వంటి వాటితో సామాజిక మౌలిక సదుపాయాలైన విద్య, ఆరోగ్యం, శానిటేషన్ వంటి ముఖ్యమైన అంశాలలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. సంప్రదాయేతర విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో రాష్ట్రంలో సంప్రదాయేతర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆ దిశలో 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇటీవల టెండర్ ప్రక్రియను కూడా చేపట్టామని తెలిపారు. దీంతో రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు యూనిట్ విద్యుత్ కేవలం 2.48 రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రం ఇప్పుడు యూనిట్ విద్యుత్ను సగటున 5.2 రూపాయలకు కొనుగోలు చేస్తుందని, ఇప్పుడు సౌర విద్యుత్తో ఆ వ్యయం గణనీయంగా తగ్గుతుందని అన్నారు. ఇంకా రివర్స్ పంపింగ్ టెక్నాలజీ ద్వారా మరో 33,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా చొరవ తీసుకుని రివర్స్ పంపింగ్ టెక్నాలజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక విధానం రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నానని, అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కోసం తీసుకున్న రుణాలపై ఇప్పుడు ఉన్న వడ్డీలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. Improving physical infrastructure. So this is a matter of utmost importance for economic growth and poverty alleviation, sir. One cannot overemphasize the importance of robust infrastructure, be it physical infrastructure such as power, roads, ports, etc., or social infrastructure such as education, healthcare, sanitation, and etc. Sir, in power sector, our endeavor should be to reduce the cost of power and encourage renewable energy in a big way, sir. Improvement of financial and operational health of the distribution utilities is most essential for the sustainability of the sector, sir. Sir, my government has recently floated a tender for a 10,000 megawatt solar power project development. The tariff discovered is ₹2.48 per unit for a 30-year period. Given our irradiation levels, this is significantly lower than the state's average power purchase cost of ₹5.20 per unit currently, sir. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని వేల్పూరు గ్రామం క్రోసూరు మండల కేంద్రంలోని పర్యటించిన అక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పోలీసు సరళిని పరిశీలించిన గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని.
ఈ సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లతో మాట్లాడి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, ఉంటే వెంటనే తమ దృష్టికి గానీ స్థానిక పోలీస్ అధికారుల దృష్టికి గానీ తీసుకురావాలని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని సూచించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చేయడమే తమ కర్తవ్యమని తెలిపారు. నమస్కారాలు. ఇప్పటి వరకు 4th ఫేజ్ ఎలక్షన్స్లో పోలింగ్ ప్రక్రియ చాలా సజావుగా జరుగుతుంది. వితౌట్ ఎనీ ఇష్యూ, పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో జరుగుతుంది. ఇప్పటి వరకు 68% ఓటింగ్ జరిగింది. ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 330 వరకు. ఎస్పెషల్లీ మా ఎస్ఐలు సిఐలు చాలా చక్కగా బందోబస్తు చేసుకోవడం, స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టుకోవడం, దీంతో ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. 330 కౌంటింగ్న మనం ఒక ఇంపార్టెంట్ గంటలో తీసుకున్నాము. ఆ 330 వరకు మనము అలర్ట్నెస్ పెంచుకుంటాము. కౌంటింగ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి విల్ బి ఎన్షూరింగ్ వెరీ ఫోకస్డ్ కంటింజెన్స్ ఆర్ కేర్ ఫర్ ద కౌంటింగ్ ప్రాసెస్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని రకాల మనం ఇక్కడ ప్రికాషన్స్ తీసుకున్నాము. లైవ్ కలెక్టర్ గారితో మాట్లాడి కౌంటింగ్ ప్రక్రియను లైవ్గా పెట్టడం, రికార్డింగ్, సీనియర్ స్థాయి ఆఫీసర్స్ని ఇక్కడ పెట్టుకోవడం. అదేవిధంగా పోస్ట్ కౌంటింగ్, పోస్ట్ ఎలక్షన్స్ ఆల్సో వీ వాంటెడ్ టు టేక్ అన్ని ప్రికాషన్స్ కాబట్టి విలేజ్ స్థాయిలో అత్యంత సమస్యాత్మక గ్రామాలను కూడా మనం విడిగా పెట్టడం జరిగింది. సో ప్రజెంట్ ద సిచ్యువేషన్ ఇస్ వెరీ పీస్ఫుల్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ అవర్ ఎస్ఐస్, సిఐస్, ఆల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, సీనియర్ ఆఫీసర్స్ ఆర్ వెరీ అలర్ట్. గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని బలుసుపాడు గ్రామంలో పర్యటించి అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను, పోలింగ్ సరళిని పరిశీలించిన గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని సూచించారు. నమస్కారం. ఇప్పటి వరకు 4th ఫేజ్లో జిల్లా స్థాయిలో చూస్తే జరుగుతున్నటువంటి ఫేజ్లో 45% ఓటింగ్ జరిగింది. అన్ని చోట్ల ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆల్మోస్ట్ 12 దగ్గరకు వచ్చింది కాబట్టి టైము నెక్స్ట్ 3.5 అవర్స్లో ఇంకా కొద్దిగా రష్ ఉంటుంది. అదేవిధంగా కౌంటింగ్ తర్వాత కూడా ఉన్నటువంటి ఫేజ్ కూడా మా సిఐలు, డిఎస్పీలు అందరూ రెడీ ఉన్నారు. 4th ఫేజ్ సెన్సిటివ్ ఫేజ్ కాబట్టి యూ ఆల్సో ఎన్షూర్డ్ ఎక్స్ట్రా బందోబస్త్ అండ్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ అండ్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్, అత్యంత సమస్యాత్మక విలేజ్లో ఎక్కువ ఫోర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ఘటనలు జరిగినప్పుడు దయచేసి మా పిఆర్ఓ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయండి. మార్నింగ్ నుంచి లేనిపోని ఇష్యూస్, అంటే అసలుగా అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర లేనటువంటి ఇష్యూస్ కూడా స్క్రోలింగ్లు పెట్టడము, ప్రజలను అన్నెసెసరీగా రూమర్ మాంగరింగ్ను స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ వెరిఫై ద ఫ్యాక్ట్స్ బిఫోర్ గివింగ్ ఎ స్క్రోలింగ్ ఆర్ పుట్టింగ్ అప్ ఎ న్యూస్ ఆర్టికల్. సో ఇదేనా ఇష్యూస్ ఉంటే వెంటనే మా పిఆర్ఓ గారు స్పందిస్తారు అండ్ వీల్ ఎన్ష్యూర్ అక్కడ ఏమైనా రియల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే పోలీస్ వాళ్ళు దానికి కూడా రెస్పాండ్ అవుతారు. అదేవిధంగా కౌంటింగ్ కలెక్టర్ గారితో మాట్లాడి కౌంటింగ్ బిఫోర్ 10:30 ఫినిష్ అయినట్లు కూడా మనము అన్ని రకాల అరేంజ్మెంట్ని చేసుకోవడం జరిగింది రెవెన్యూ వాళ్ళతో మాట్లాడుకొని. సో హోప్ఫుల్లీ టుడే విల్ ఫినిష్ ద కౌంటింగ్ ఆల్సో బిఫోర్ 10:30. పోలీస్ అవుట్ సైడ్ చూసుకుంటారు, ఏమైనా అవసరం ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి కౌంటింగ్ టైంలో అసిస్టెన్స్ ఇస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్. నడికుడిలో పేటరేగిపోతున్న మైనింగ్ మాఫియా. లక్ష్మీనారాయణని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు. న్యూటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.